నమస్తే అండి. నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనం పెట్టిన చామంతి కొమ్మలన్నీ కూడా సక్సెస్ అయ్యాయండి. ఫస్ట్‌గా చూస్తున్న వాళ్ళకి తెలియదు కదా ఎలా పెట్టాలి అనేది. ఇప్పుడైతే ఎలా పెట్టాలి అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు మనము లాస్ట్ ఇయర్ కావచ్చు, 2 సంవత్సరాల క్రితం ఇలాగ మన దగ్గర మొక్కలు ఉంటాయి కదా! వాటి నుంచి ప్రూనింగ్ చేసినటువంటి 4-5 ఇంచుల కటింగ్స్ అనేవి తీసుకున్నాను నేను. నా దగ్గర అయితే చాలా రకాల కలర్స్ మనము ప్రతి ఇయర్ సీజన్ అయిపోయిన తర్వాత కట్ చేసి మళ్ళీ సమ్మర్‌లో షేడ్‌లో పెట్టుకుంటూ ఉంటాం కదా! మనకు మళ్ళీ సీజన్ వచ్చే ముందు ఇలాగా 3-4 ఇంచెస్ కానీ, 4-5 ఇంచెస్ కానీ లేత కొమ్మలనేవి తీసుకోవాలి. ఫ్లవర్స్ అయిపోయినటువంటి ముదురు కొమ్మలనేవి తీసుకోకండి. ఇలాగా 4-5 ఇంచెస్ కటింగ్స్ తీసుకొని ఓన్లీ ఇసుక అండి. ఇసుకలో అయితే అన్ని రకాల కొమ్మలనేవి చాలా బాగా వస్తాయి. మీరు ఇసుకలో ఇలా పెట్టిన తర్వాత ఒక్కసారి వాటర్ చేసేసి సెమీ షేడ్‌లో పెట్టండి. ఎక్కువ వాటర్ ఇస్తే ఏమవుతుందనంటే కొమ్మలనేవి లోపల కుళ్ళిపోతాయి. కాబట్టి ఒకసారి వాటర్ చేసి మళ్ళీ వాటర్ అనేది చెక్ చేసుకోండి. చాలామంది మేము కొమ్మలు పెడుతున్నాం మాకు రావట్లేదు అంటుంటారు. దానికి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి వాటర్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. అందుకనేసి అవనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి. ఈ మెథడ్‌లో అయితే పెట్టండి మీరు ఖచ్చితంగా 100% అనేది రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనము ఇంతకుముందు వీడియో చేసాం కదా! కొమ్మలు పెట్టేది. ఇప్పుడు వచ్చేసి రిజల్ట్ మనకు అన్ని కొమ్మలు కూడా సక్సెస్ అయ్యాయి. రూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో మీరు చూడండి. పెట్టిన ప్రతి ఒక్క కొమ్మ కూడా ఒక్కటి కూడా మనకు ఫెయిల్ అనేది అవ్వలేదు. కానీ ఒక్కొక్కసారి చెప్పలేమండి. మనకు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి గదా! దానివల్ల కొమ్మలనేవి కుళ్ళిపోవడం ఇలా గూడా జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కువ కటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు. కాకపోతే వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ వర్షం నీళ్ళనేది కొమ్మల మీద ఎక్కువ పడకుండా కొద్దిగా షేడ్‌లో అనేది పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు కొమ్మలనేవి ప్రతి ఒక్కటి గూడా సక్సెస్ అవుతుంది. చూసారు గదా! ఇక్కడ మనము మినిమమ్ 100 కటింగ్స్ వరకు ఉన్నాయి. అన్నీ కూడా మనము ఎన్నైతే పెట్టామో అన్నీ కూడా సక్సెస్ ఎంత బాగా రూట్స్ వచ్చాయో చూసారు గదా! ఈ విధంగా మనము ఇంతకుముందు ఉన్నటువంటి మొక్కలన్నింటినీ గూడా మనము ఇలాగ కొమ్మల ద్వారా పెంచేసుకోవచ్చు. నేను సమ్మర్‌లో గూడా కటింగ్స్ పెట్టానండి. చెప్పాను గదా! సమ్మర్‌లో పెట్టిన కటింగ్సు ఇప్పుడు మనకు కొద్దిగా గ్రోత్ ఉంటుంది గదా! అప్పుడు ఏం చేయాలంటే నేను కొమ్మలనేవి పెరగనీయకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆ కొమ్మలనేవి ముదిరిపోకుండా ఉంటాయండి. సమ్మర్‌లో కూడా మనము షేడ్‌లో పెట్టుకోవచ్చు కొన్ని రకాల మొక్కల్ని. అవి ఇప్పుడు మనకు ముదిరిపోనివ్వకుండా చేశామంటే లేదంటే ప్రూన్ చేశామంటే వాటికి కూడా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఏ సీజన్ అయినా అండి కొమ్మలనేవి పెట్టుకోవచ్చు. కానీ సమ్మర్‌లో వచ్చేసి ఎక్కువ ఎండ ఉండడం వల్ల కొన్ని కొమ్మలనేవి సక్సెస్ అవ్వవు. కొన్నైతే సక్సెస్ అవుతాయి. నేనైతే సమ్మర్‌లో కూడా కొన్ని పెట్టేసి షేడ్‌లో అనేది పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడైతే చూసారు గదా! ఇక్కడ ఓన్లీ ఇసుక. మీ దగ్గర ఇసుక లేకపోతే ఓన్లీ గార్డెన్ సాయిల్ మన మట్టి ఉంటుంది గదా! కంపోస్ట్ ఏమీ కలపకుండా ఉండేటువంటి మట్టిలో పెట్టుకోండి. లేదా కోకోపీట్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇసుకలో అయినా పెట్టుకోవచ్చు. మీకు మీ దగ్గర ఏది ఉంటే అందులో పెట్టేసుకోండి. ఎంత బాగా రూట్స్ వచ్చాయో చూసారు గదా! మెయిన్ అండి ఈ చామంతి మొక్కలు కుళ్ళిపోయి కింద ఆకులనేవి నల్లగా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది గదా! దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సాయిల్‌లో అండి. సాయిల్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అంటే మనము నీళ్ళనేవి ఎక్కువ పోయడం వల్ల, వర్షాల వల్ల, తేమ శాతం వల్ల కింద ఆకులనేవి నల్లగా మాడిపోవడము, సాయిల్‌కి దగ్గరగా ఆకులనేవి టచ్ అయి ఉండడం వల్ల ఆకులు ఎండిపోయి కొమ్మలనేవి కుళ్ళిపోతూ ఉంటాయి. మెయిన్ అనేది సాయిల్ మిక్స్. ఈ వీడియోలో మనము చామంతి మొక్కలకి ఎలాంటి సాయిల్ మిక్స్ వాడితే మంచిగా గ్రోత్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. చూసారు గదా! ఎన్ని కొమ్మలు పెట్టామో అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో. ఈ విధానంలో మీరు కొమ్మలనేవి ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చండి. మనకు ఆగస్ట్ నుంచి అలా గదా మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి కూడా మనము కొమ్మలనేవి పెట్టేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయో ఒకసారి చూడండి. మీరు ఈ విధానంలో ట్రై చేయండి. ఇప్పుడొచ్చేసి సాయిల్ మిక్స్ ఎలాంటి దానిలో చామంతి మొక్కలు బాగా వస్తాయి అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను చూసారు గదా! 20% శాండ్ అనేది తీసుకున్నాను. ఎప్పుడు కూడా అండి చామంతి మొక్కలకి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. మట్టి అనేది గట్టిపడకుండా అలా ఉండాలి. 20% శాండ్ తీసుకున్నాను. 40% కంపోస్ట్ అనేది తీసుకున్నాను. 40% వచ్చేసి సాయిల్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ సాయిల్ ఉంటే అది. కొద్దిగా వేపపిండి అంటే మనకు నెమటోడ్స్ ప్రాబ్లము లోపల నుంచి కొమ్మలనేవి కుళ్ళిపోకుండా ఉండడం కోసము కొద్దిగా వేపపిండి అనేది తీసుకున్నాను. సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ కానీ, నార్మల్ బ్లాక్ సాయిల్ కానీ మీ దగ్గర ఏ మట్టి ఉంటే అది తీసుకోండి. కంపోస్ట్ కూడా అండి. మీ దగ్గర వర్మి కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ ఏ కంపోస్ట్ ఉంటే అది తీసుకోండి. ఎప్పుడు కూడా మీరు పెట్టుకునే పాట్‌కి ఏదైతే ఉందో దానికి డ్రైనేజ్ హోల్స్ వీలైతే ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని హోల్స్ అనేవి పెట్టుకోండి. వాటర్ అనేది ఎక్కువ నిల్వ ఉండడం వల్లే మనకు చామంతి మొక్కలనేవి చనిపోతూ ఉంటాయి సడెన్‌గా.
అందువల్ల మీరు ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ అనేవి బాగా ఎక్కువగా పెట్టుకోండి. మీకు కనుక ఇందులోనే మనము మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ, బోన్ మీల్ కానీ ఏదైనా కావాలంటే కలిపేసుకోండి. నేనైతే ఏమి ఇవ్వట్లేదండి. ఇక్కడ చూసారు కదా ఎర్త్వార్మ్స్, మన సాయిల్‌లో ఎర్త్వార్మ్స్ ఉన్నాయి. నేను ఎందుకంటే ఎక్కువగా కిచెన్ వేస్ట్ వాడుతూ ఉంటాను. అందువల్ల మనకు ఎర్త్వార్మ్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి. ఎప్పుడైతే మనకు మట్టి అనేది లూజ్‌గా ఉంటుందో అప్పుడు మనకి ఈ ఎర్త్వార్మ్స్ కావచ్చు, వేర్లనేవి బాగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి లూజ్‌గా ఉండడానికి ఇసుక అనేది ఖచ్చితంగా కలుపుకోండి. ఇక్కడ నేను నా దగ్గర 2 టబ్స్ ఉంటే వాటిలోకి ఈ సాయిల్ మిక్స్ అనేది నింపుకున్నాను. డ్రైనేజ్ హోల్స్ కూడా ఫుల్‌గా పెట్టేసుకొని వాటి మీద ఏదైనా స్టోన్స్ కానీ, లేదంటే నేను నెట్ క్లాత్ కానీ, ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! నెట్ కానీ ఏదైనా సరే క్లోజ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఒక స్టిక్‌తో అండి, అంటే మనకు రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసము ఏదైనా ఒక కర్ర పుల్ల తీసుకొని ఇలాగ ముందు హోల్స్ అనేవి పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకొని మనము ఈ సాప్లింగ్స్ అనేవి పెట్టుకోవడం వల్ల రూట్స్ దెబ్బతినకుండా ఉంటాయండి. మీరు ఏవైనా సరే ఒకసారి కొమ్మలతో పెట్టుకున్న మొక్కలు కానీ ఏవైనా సరే సీడ్లింగ్స్ అవి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ హోల్స్ అనేవి పెట్టుకొని తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా రూట్స్ వచ్చాయో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకు సీజన్ మొత్తము ఎక్కువ పువ్వులు రావాలంటే, ఎక్కువ బ్రాంచెస్ రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి లిక్విడ్స్, ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం. చూసారు కదా! ఇక్కడ ఈ విధంగా మీరు కొమ్మలన్నీ పెట్టేసుకోండి. నాకు కంటైనర్స్ అనేవి ఖాళీ లేవండి. ఫుల్‌గా ఉన్నాయి. చాలా చామంతి మొక్కలు. ఫస్ట్ అయితే ఇందులో పెట్టుకుంటున్నాను. మీరైతే గనక ఒక్కొక్క పార్ట్‌లో అంటే 12 ఇంచ్ పార్ట్స్ అలా తీసుకున్నప్పుడు ఒక్కొక్క దాంట్లో మినిమమ్ 2 కానీ, 3 కానీ అలా పెట్టుకోండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి గదా! అందుకనేసి నేను బయటికి వెళ్ళడానికి గూడా వీల్లేదు. పార్ట్స్ అవి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వీటిని మళ్ళీ మనము ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. లేదు ఇదే కంటైనర్, ఎందుకంటే కొద్దిగా మనకు టబ్ అనేది పెద్దగా ఉంది గాబట్టి ఇదే కంటైనర్‌లో గూడా ఉంచేసుకోవచ్చు. మీకు వీలుని బట్టి మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా అనేది పెట్టుకోండి. ఇందులో వచ్చేసి నేను ఒక్కొక్క దాంట్లో చూసారు గదా! ఎన్ని పెట్టానో, ఇంకా కొన్ని ఉండాయి. వాటిని మళ్ళీ వేరే పార్ట్‌లోకనేది ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటాను. ఒక్కసారి వాటర్ చేయండి. ఒకసారి వాటర్ చేసిన తర్వాత మళ్ళీ పైన టాప్ సాయిలు మట్టి డ్రై అయినట్లు అనిపిస్తేనే వాటర్ చేయండి. మనకు రెయినీ సీజన్ వింటర్‌లో ఎప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారి కానీ, 10 రోజులకు ఒకసారి కానీ వాటర్ చేస్తే సరిపోతుంది. ఎప్పటికప్పుడండి. ఇప్పుడు మనము కొమ్మలనేవి పెట్టుకున్నాం కదా! ఒక వారం తర్వాత పైన స్టెమ్స్ అనేవి పించి చేయండి. అన్ని మొక్కలకి పించి చేయండి. అలా పించి చేయడం వల్ల ఎక్కువ బ్రాంచెస్ అనేవి వచ్చి మనకు ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా! ఇవన్నీ కూడా మనము ఎన్ని పెట్టామో అన్నీ సక్సెస్ అయ్యాయి. ఈ విధంగా అండి మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పాత మొక్కలు కావచ్చు, లేదంటే ఎవరి దగ్గరైనా స్టెమ్ కటింగ్స్ అనేవి తెచ్చుకుంటే కొమ్మలతో ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇవి నా దగ్గర ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ అండి. వీటి నుంచి నేనిప్పుడు ఒక 4 ఇయర్స్ నుంచి నా దగ్గర ఈ ప్లాంట్స్ అలానే ఉన్నాయి. వాటి నుంచే నేను కొమ్మలనేవి పెట్టుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మీద కానీ, ఏ వీడియో మీదైనా సరే ఏ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.